నమస్కారం. ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. సజ్జనుల బ్రోచు తల్లిరో శక్తి కొలది పూజ సేయంగా హర్షించు పుణ్యమొసగు మంగళప్రది గౌరి నమస్సులమ్మ నీవు చల్లగా మమ్ములను బ్రోవుమమ్మ అంటూ ప్రతి స్త్రీ కూడా ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకించి మంగళవారాల్లో ఆ మంగళగౌరీ దేవిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించి సౌభాగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించమని ఆచరిస్తూ ఉంటారు. అయితే ఈ మంగళగౌరీదేవి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి, అలాగే ఆ రోజు పాటించవలసిన నియమాలు ఏమిటి, ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు అన్న దానికి సంబంధించి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సంస్కృతం, ఆంగ్ల పండితులు, ఆంగ్ల అనువాదకులు, రామాయణ ప్రవచనానికి పర్యాయ పదంగా నిలిచిన వారు, అలాగే లలిత సహస్రనామ ప్రవచకులు డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. సువర్ణ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. శ్రావణ మాసంలో ఆచరించే మంగళగౌరి వ్రతం ప్రత్యేకత ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఎవరినైనా ఆశీర్వదించవలసిందని పాదాభివందనాన్ని చేస్తే ధాన్యం ధనం బహుపుత్ర లాభం అని ఆశీర్వదిస్తారు. నీకు ధాన్యం బాగా ఉండుగాక, ధనం తర్వాత పుత్రుడు. ఏమిటి ఆ ధాన్యం ముందేమిటి, ధనం తర్వాత ఏమిటి? ధాన్యానికి అధిదేవత భూదేవి, ధనానికి అధిదేవత శ్రీదేవి. ఈ ఇద్దరికీ అమోఘమైనటువంటి పండుగ జరిగేటటువంటి మాసం శ్రావణ మాసం. మంగళవారం నాడు భూదేవికి పూజ జరిగితే శుక్రవారం నాడు వరలక్ష్మికి వ్రతం జరుగుతుంది. అంచేతనే మంగళ గౌరీ వ్రతం అంటారు. కు అంటే భూమి, అంటే పుట్టేవాడు. భూమి నుంచి పుట్టేటటువంటిది మంగళం. అదే మంగళగ్రహం అంటే కుజగ్రహమే. అదిగో ఆ భూమి నుంచి పుట్టేటటువంటి ఏ తల్లి ఉందో ఆమె గౌరపు వర్ణంలో ఉంటుంది. గౌరవ వర్ణం అంటే పాలిపోయిన పసుపు పచ్చతనం అనుకో. అట్లాంటి రూపంలో ఉన్నటువంటి తల్లి గౌరవర్ణం కలిగింది కాబట్టి ఆవిడ గౌరీ అయింది. మంగళగ్రహం కదా, అంచేత మంగళ గౌరీ. భూమికి అధిపతిని కాబట్టి భూములు పంటలు చక్కగా పండాలి అని అంటే శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు కాబట్టి అమ్మా చక్కటి వర్షం కురిసి నువ్వు తడిసి ముద్దయిపోతే భూమివి మాకు నీ నుంచి అమోఘమైన సస్యాలను అందించి నేను, నా భార్య, నా పిల్లలు, నాకు దగ్గరకు వచ్చేటటువంటి బంధుమిత్రులు అందరూ సుఖంగా ఉండేలా 4 వేళ్ళు నోట్లోనికి వెళ్ళేలా చెయ్యని ప్రార్థించేటటువంటి వ్రతం మంగళ గౌరీ వ్రతం. ఒట్టి ధాన్యం ఉంటే సరిపోయిందా? మరి వచ్చినటువంటి వాళ్ళకి వస్త్ర ఆభరణాలు ఇతరమైనవి ఇవ్వడం, ఇంకా కాస్త ధనంతో అవసరం ఉంటుంది. కాబట్టి శుక్రవారం నాడు, శ్రావణ శుక్రవారం నాడు అదిగో ఆ తల్లికి నమస్కారం. ఈ ఇద్దరికీ చేసేటటువంటి అమోఘమైన పూజ శ్రావణ మాసంలోనే కావడానికి విశేషం ఏంటంటే శ్రవణం శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం. ఆ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ అనేది పూర్ణిమ నాడు ఉంటుంది కాబట్టి దీనికి శ్రావణ మాసం అని పేరు. అంచేత శ్రావణ మాసంలో ఇటు మంగళగౌరీ వ్రతం, అటు వరలక్ష్మి వ్రతం, ఇటు మంగళవారం నాడు, అటు శుక్రవారం నాడు ఇద్దరికీ జరుగుతుంది. ఒకటి భూమికి సంబంధించింది, ఒకటి ధనానికి సంబంధించింది. ఒకటి భూదేవికి సంబంధించిన పండుగ, ఒకటి శ్రీదేవికి సంబంధించిన పండుగ. ఆ ఇద్దరి మధ్య శ్రీ మహావిష్ణువు ఉంటాడు. ఇది దీంట్లోనే అంతర్యం.